హాయ్ నమస్తే వెల్కమ్ టు మర మీడియా. నేను మీ కేవీఆర్. అదే సామెత చెప్తారనమాట, పనివంతుడు పందిరేస్తే కుక్కతో తగిలి ఊడిపోయిందని. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే గతంలో ప్రజలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గడప గడపకు విద్య, వైద్యం, ప్రభుత్వం, పాలన, తర్వాత సంక్షేమం అన్నీ కూడా తెచ్చి ఇంటి ముందర పెడితే మా మధ్యతరగతి ప్రజల మనోభావాలను దెబ్బతీస్తారా, నీ ఇడుపులపై ఎస్టేట్ నుంచి తీసుకొచ్చి పెడుతున్నావా, డైరెక్ట్ మా అర్హతకు తగ్గట్టు డబ్బులు వస్తున్నాయి, ప్రభుత్వం మాకు ఇస్తుంది అని చెప్పి నానా రకాలుగా మాట్లాడింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇప్పుడేమో ఆఖరికి అంటే ప్రభుత్వం నుంచి హక్కుగా రావాల్సిన రేషన్ బియ్యం, ఆ సంక్షేమం, దానికోసం నిరీక్షణ అనమాట. ఇది రాసింది ఎవరో కాదు, మళ్ళీ ఆంధ్రజ్యోతి కులపత్రికలనే వచ్చింది. ఒకసారి ఆ వార్తను చదివిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నగరంలో సీతంపేట నగరంలో రేషన్ బియ్యం తీసుకోవడానికి ప్రజలంతా గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. 1వ తారీఖు వచ్చిందంటే రేషన్ బియ్యం కోసం ఆయా ప్రాంతాల ప్రజలు ఎదురు చూడాల్సిందే. ఆయా రేషన్ డిపోలకు సంబంధించి కార్డుదారులకు బియ్యం వాహనం ఎక్కడ పెడుతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. వీధుల్లో కొంతమంది రేషన్ బియ్యం కొత్త రోడ్లో ఇస్తున్నారని, అదిగో గుడి వద్ద ఇస్తున్నారని చెప్పడంతో ఆయా ప్రాంతాల నుంచి ప్రజలు రేషన్ బియ్యం కోసం పరుగులు తీస్తుంటారు. బియ్యం పంపిణీ కోసం వాహనం పెట్టి వెళ్తుండడంతో అక్కడికి వచ్చి క్యూ కట్టడం మొదలు పెడుతున్నారు. ఈ సమస్య ప్రతి వార్డు, ప్రతి రేషన్ డిపో పరిధిలో ఉంది. శనివారం సీతంపేట గణేష్ నగర్ వద్ద రేషన్ బియ్యం కోసం వాహనం వద్ద ఎక్కువ సమయం కార్డుదారులు వేచి ఉన్నారు. సాయంత్రం 5 గంటలు దాటిన వాహనదారుడు రాకపోవడంతో ప్రజలు ఉసూరుమన్నారు. గంటల తరబడి నిరీక్షణ చేసే పరిస్థితుల నుంచి తమకు విముక్తి కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇదిగో ఇట్లా కవర్లు, కార్డులు క్యూలో పెట్టి ఇది నిరీక్షణ అనమాట. దీనికోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో ఇంచుమించు 9,500 పైచిలకు ఆటోలను తీసుకొచ్చి వాళ్ళ అంటే బియ్యం కావచ్చు, రకరకాల పద్ధతుల్లో అవి వాటిని అంబులెన్స్లుగా కూడా వాడుకున్న పరిస్థితులు మనం గతంలో చూసినాం. అంత పెద్ద ఎత్తున ప్రభుత్వ డబ్బులు ప్రజలకు పంచే క్రమంలో డైరెక్ట్ డోర్ డెలివరీ చేసేందుకు సంక్షేమ పథకాలను తీసుకొస్తేనేమో అది రాక్షస పాలన, రండ పాలన, సైకో పాలన, రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఏంది మరి? ఇప్పుడు ఈ సలహా ఏంది? తమకు విముక్తి కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. అధికారులు కాదు చర్య తీసుకోవాల్సింది, సీజ్ ద షిప్ అని చెప్పి మాట్లాడింది కదా పవన్ కళ్యాణ్ గారు. ఆయన అనుచరుడు నాదెండ్ల మనోహర్ తీసుకోవాల్సిన చర్య ఇది. చంద్రబాబు సర్కారు తీసుకోవాల్సిన, దృష్టి పెట్టాల్సిన చర్య ఇది. అధికారులకు ఏం సంబంధం? ఈ అధికార యంత్రాంగం మొత్తం అంటే వాళ్ళ ఏం వెన్నెముక లేకుండానే పనిచేస్తున్నారా? లీడర్ల ప్రమేయం లేకుండానే పనిచేస్తున్నారా? సో ఇట్లాంటి సలహాలు, శుంఠ సలహాలు ఇస్తూ ఉంటారు అన్నమాట ఈ పేపర్లన్నీ. సో ఇక అనుభవించిన చెప్తా ఉన్నాం, డే 1 నుంచి చెప్తూనే ఉన్నాం. ఒక్కసారి ప్రభుత్వం మారితే మన సంక్షేమం ఏమవుద్ది, రాష్ట్ర అభివృద్ధి ఏమవుద్ది. ఎందుకంటే 1, 2 కాదు, ఈ దేశంలోనే ఒక మొగోడు మొనగాడు ఏ ముఖ్యమంత్రి చేయనని సంక్షేమ పథకాలని చాలా బోల్డ్గా సంస్కరణలు చేపడితే అంటే ఈ రేంజ్లో జనాలు కూడా తీసుకోలేకపోయారు. ఎందుకంటే క్యాన్సర్కు మందేయడం అంటే దానికి దశల వారీగా చేయాల్సి ఉంటుందని చెప్పి కొందరు నిపుణులు చెప్తా ఉన్నారు, అది వేరే సంగతి. కానీ ఇట్లా డైరెక్ట్ డోర్ డెలివరీ చేసేసరికి ఇక మా డబ్బులు మాకు వచ్చినాయిలే అని చెప్పి ప్రజలు మాట్లాడడం, మమ్మల్ని రోడ్డు మీద క్యూలో నిలబెడతారా అని చెప్పి కొంతమంది మధ్యతరగతి వర్గాలు వాళ్ళ మనోభావాలు ఎక్స్ప్రెస్ చేయడం, ఇవన్నీ జరిగినాయి అనమాట. ఇప్పుడు తీరా కూటమి సర్కారు వచ్చిన తర్వాత అసలు బియ్యమే లేకుండా పోయినాయి. ఇప్పుడు దెబ్బతింటలేవో మనోభావాలు, రోడ్డు మీదకి వచ్చి నిలదీస్తే తప్ప ఈ ప్రభుత్వానికి సిగ్గు రాదు. సో ఆలోచించుకోవాల్సిన ఆంధ్రప్రదేశ్ ప్రజలే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మర మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.